అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ చీఫ్ విప్ హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వినయ్ భాస్కర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మేము ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలనే మా ప్రధాన డిమాండ్. అది గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి 400 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ అమలు చేయాలని చెప్పి మేము పదే పదే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. ఇదే కాకుండా గత ప్రభుత్వం పేద మధ్య తరగతి వాళ్లకు మరి లబ్ధి చేకూరే విధంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రవేశపెడితే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితేనేమి, సీతక్క అయితేనేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనేమి, రేవంత్ రెడ్డి అయితేనేమి, మరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మేము అధికారంలో వస్తే మరి ఖచ్చితంగా ఈ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. మేము అనేది ప్రధాన డిమాండ్. మరి గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు 20,44,000 మంది మరి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చిన హామీ ప్రకారము ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలంటున్నాం. కానీ ప్రభుత్వం ఆ పేద బడుగు బలహీన వర్గాల నుంచి, మధ్యతరగతి కుటుంబాల నుంచి 20,44,000 కుటుంబాల నుంచి 20,000 కోట్లు దండుకోవాలని చెప్పి అక్రమంగా మరి వీరి దగ్గర నుంచి పైసలు గుంజాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ప్రజలకు వివరిస్తున్నాం, ఎండగడుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు, అంటే మీ బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు, ఏ విధంగా చూడొచ్చు? బీఆర్ఎస్ నాయకుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు, ఏ విధంగా చూడొచ్చు? మేము ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంటే ఇది సహించని ప్రభుత్వం, ఇది గిట్టని ప్రభుత్వం, మా గొంతులు ముయ్యాలని చెప్పి మేము ప్రజల పక్షాన పోరాటం చేయొద్దని చెప్పి మా నాయకుల పైన మా పైన తప్పుడు కేసులు బనాయించి ఈరోజు మరి అక్రమంగా కేసులు పెట్టి పోలీసుల చేత మరి టార్చర్ చేయించి ఈరోజు హింసిస్తున్నారు. మేము మాది ఉద్యమ పార్టీ, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినాం, ప్రజల పక్షాన పోరాడే మరి నైజం మాది. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత నిర్బంధానికి లోనైనా మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు మేలు చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తాం. చూడొచ్చు, మరొక బీఆర్ఎస్ నేత కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఎల్ఆర్ఎస్కు సంబంధించి నిరసన కార్యక్రమం చేపట్టారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో. సో ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మనందరికీ తెలుసు, హైదరాబాద్ తర్వాత వరంగల్ ఎమర్జెన్సీ సిటీ. ఈ ఏరియా చుట్టుపక్కల అంతటా నాన్ లేఅవుట్ ప్లాట్లు చాలామంది ప్రజలు, పేద ప్రజలు కొనుక్కోవడం జరిగింది. దాన్ని రెగ్యులరైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఆనాడు కేటీఆర్ గారు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు ఇదే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న బట్టి విక్రమార్క అయితేంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితేంది, సీతక్క గారు, దీనికి వ్యతిరేకంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి అన్న డిమాండ్ మీరు తీసుకొచ్చారు. ఆ డిమాండ్తో పాటు మేము ప్రభుత్వంలోకి వస్తే ఈ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామన్న మాటను నిలుపుకోమని ఇవాళ మేము కోరుకుంటున్నాం. మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, పవర్లకు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. స్వయాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ప్రజల పక్షాన హైకోర్టులో కేసు వేసి కూడా ఇది రెగ్యులరైజేషన్ కాకుండా ఆనాడు ఆపిన కోమటిరెడ్డి గారు ఈనాడు ఏం చెప్తారు? ఈనాడు స్వయం మీ ముఖ్యమంత్రి గారు మార్చి 30 లోపల డబ్బులు కట్టాలి అని ప్రజల మీద భారం వేస్తున్నారు. సుమారు 25,44,000 అప్లికెంట్స్ మీద ఈ భారం, పేద ప్రజల మీద భారం మోపుతున్న మీ అందరికీ ఈ బీఆర్ఎస్ ప్రజల పక్షాన 25,44,000 మంది అప్లికెంట్స్ పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతున్నది. మీరు ఏదైతే ఆనాడు పవర్లో లేనప్పుడు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ మాటలను నిలుపుకోవాలని, ఆ మాటలు అమలు చేయాలని, పేద ప్రజలకు అండగా ఉండాలని మేము ఇవాళ కోరుతున్నాం. మీరు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఎందుకంటే పేద ప్రజల మీద భారం పోపియద్దు అనే ఉద్దేశాన్ని, మంచి ఉద్దేశాన్ని స్వాగతించుతూ మీరు కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీజు, ఆనాడు ఫ్రీ అన్నారు, ఈనాడు ఫీజు అంటారు.
ఫీజు కాదు ఫ్రీగానే మీరు చేయాలని మేము కోరుకుంటాను. ఇది పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఎందుకంటే ఎమర్జింగ్ సిటీస్లో ఇలాంటివి జరుగుతాయి, నాన్ లేఅవుట్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు రెగ్యులరైజేషన్. ఎందుకంటే మా ప్రభుత్వంలో అయితే 50 గజాలు 5 గజాలు కూడా 58 జీవో కింద ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరైతే ఫీజు అని కలెక్షన్ల మీద ఆధారపడి ఉన్నారు, అది మానుకోవాలి. అదే కాకుండా మీరు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో 420 హామీలు మీరు ఇచ్చారు, 420 హామీలు మీరు ఇచ్చారు. అవన్నీ అమలు చేసే వరకు ప్రజల పక్షాన మేము పోరాడతాం. సో చూడొచ్చు, ఏదైతే అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఆ ఎల్ఆర్ఎస్ను మేము ఆపేయాలని చెప్పేసి ఆ అసెంబ్లీలో సీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఇప్పుడు అధికారంకు వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దాదాపు ఫీజు చెప్పేసి వసూలు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆదాయం సమకూర్చుకునే విధంగా పేద ప్రజలపైన అధిక భారం మోపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి దాదాపు హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్, అలాంటి వరంగల్లో లేఅవుట్ భూములు చాలా ఉంటాయి. వాటిపైన దాదాపు ఇప్పటికే 25,44,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీనికి మార్చి 15వ తారీఖు కటాఫ్ డేట్ పెట్టడం జరిగింది. దీనికి కటాఫ్కు సంబంధించి మార్చి 15 లోపు ఫీజు కట్టాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్న దాన్ని నిరసనగా ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా కాదు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ధర్నా కార్యక్రమం చేస్తారు. ఇది రద్దయ్యేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.